ఈరోజు మన క్లాస్ ఎస్క్యూఎల్లో క్లాస్ నెంబర్ 5. సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో లేదా ఏప్రిల్లో మళ్ళీ మనకి ఎస్క్యూఎల్ బ్యాచ్ అనేది ఎవ్రీ మంత్ వీ హ్యావ్ ఎ న్యూ బ్యాచ్. యూ కెన్ అటెండ్ ద అగైన్ ఫ్రెష్ ఎస్క్యూఎల్ బ్యాచ్ ఇన్ ద ఏప్రిల్. సో నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచెస్ ఏంటనేది ఇక్కడ లిస్ట్ ఒకసారి ఇచ్చాను చూడండి. మనకి కోర్ జావా బ్యాచ్ అనేది ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే యూ కెన్ జాయిన్. సో రిజిస్ట్రేషన్ కోసం మన డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుందమ్మా. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జస్ట్ యూ కెన్ ఫిల్ ద రిజిస్ట్రేషన్ ఫామ్. రైట్ అమ్మా. నా కమింగ్ టు ద టుడే సెషన్. లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకుంటున్నామా? కన్స్ట్రాంట్స్ కోసం మాట్లాడుకుంటాం. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్స్ట్రాంట్స్? ఎన్ని రకాల కన్స్ట్రాంట్స్ ఉంటాయమ్మా మనకి ఎస్క్యూఎల్లో? దెర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రాంట్స్. ఏంటంటమ్మా 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రాంట్స్? నెంబర్ 1 యూనిక్, నెంబర్ 2 నాట్ నల్. ఓకేమ్మా. నెంబర్ 1 యూనిక్, నెంబర్ 2 నాట్ నల్, నెంబర్ 3 ప్రైమరీ కీ. ప్రైమరీ కీ. నెక్స్ట్ అమ్మా ప్రైమరీ కీ తర్వాత ఏం మాట్లాడుకున్నా? చెక్ కన్స్ట్రాంట్. ఎస్టర్డే మనం లాస్ట్లో మాట్లాడుకున్న కన్స్ట్రాంట్ ఏంటమ్మా? చెక్ కన్స్ట్రాంట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే కన్స్ట్రాంట్స్ ఏంటి అంటే డిఫాల్ట్ అనే ఒక కన్స్ట్రాంట్. ఆఫ్టర్ ద డిఫాల్ట్ కన్స్ట్రాంట్ వీఆర్ గోయింగ్ టు సీ ద ఫారెన్ కీ కన్స్ట్రాంట్. ఆల్రెడీ మనం ఎస్టర్డేస్ క్లాస్లో యూనిక్ మాట్లాడుకున్నాం, నాట్ నల్ అనేది మాట్లాడుకున్నాం, ప్రైమరీ కీ అనేది మాట్లాడుకున్నాం, చెక్ కన్స్ట్రాంట్ అనేది మాట్లాడుకున్నాం. సో ఎవరైనా మిస్ అయితే ఎస్టర్డే క్లాస్ ఒకసారి చెక్ చేయండి. సో ఈరోజు మనం డిఫాల్ట్ కన్స్ట్రాంట్ కోసం మాట్లాడుకుందాం. సో డిఫాల్ట్ కన్స్ట్రాంట్ అంటే అర్థం ఏంటంటే, సో మీరు డేటా ఇన్సర్ట్ చేయడం మిస్ చేస్తే, అంటే బై మిస్టేక్ మీరు డేటాని ఇన్సర్ట్ చేయకపోతే, దెన్ డిఫాల్ట్లీ ఇట్ విల్ టేక్ సమ్ వాల్యూ. డిఫాల్ట్గా అదే ఒక వాల్యూని తీసుకుంటుంది. దాన్ని ఏమంటున్నామో డిఫాల్ట్ కన్స్ట్రాంట్ అంటున్నాం. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, సారీ యూ కెన్ టేక్ ఎనీ టేబుల్ నేమ్. మీరు టేబుల్ నేమ్ ఏదైనా తీసుకున్నామా? ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాను చూడము. క్రియేట్ టేబుల్ స్టూడెంట్. స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో స్టూడెంట్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను చూడమా? దేర్ ఆర్ 3 కాలమ్స్. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. ఓకేమా? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. మనం టేబుల్లో ఒక 3 కాలమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ కాలం పైన మనం ఇచ్చిన కన్స్ట్రాంట్ ఏంటమ్మా? ఆన్ ద ఫస్ట్ కాలం వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ఏ ప్రైమరీ కీ కన్స్ట్రాంట్. ప్రైమరీ కీ కన్స్ట్రాంట్. వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ కన్స్ట్రాంట్? కన్స్ట్రాంట్కి సింటాక్స్ ఏం చెప్పుకున్నాము మన ఎస్టర్డేస్ క్లాస్లో? కన్స్ట్రాంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రాంట్. సెకండ్ వన్ ఏంటమ్మా? నేమ్ ఆఫ్ ద కన్స్ట్రాంట్. నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టమే అని చెప్పాను కదమ్మా. యూ కెన్ గివ్ ఎనీ నేమ్, బట్ మీనింగ్ఫుల్గా ఉండే నేమ్ అనేది ఇవ్వాలి. ఇది మనం ప్రైమరీకి కాబట్టి నేను ఏమి ఇచ్చానమ్మా? pk_constraint కన్స్ట్రాంట్ అని ఇచ్చాను. లాస్ట్ వన్ ఈస్ ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రాంట్. టైప్ ఆఫ్ ద కన్స్ట్రాంట్. అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందమ్మా. నేమ్ ఆఫ్ ద కన్స్ట్రాంట్. ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చినా మన ఇష్టమే అని చెప్పాను కదమ్మా. యూ కెన్ గివ్ ఎనీ నేమ్ అని చెప్పాను కదా. కాకపోతే అక్కడ చిన్న కండిషన్ ఉంది. కండిషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద డూప్లికేట్ నేమ్స్. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ డూప్లికేట్ నేమ్స్. మన డేటాబేస్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మన డేటాబేస్ ఏంటమ్మా? ఎస్టర్డే మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం క్రియేట్ చేసుకున్న డేటాబేస్ ఏంటి? బ్యాంక్. సో ఒక డేటాబేస్లో మీరు ఒకసారి ఇచ్చినటువంటి కన్స్ట్రాంట్ నేమ్ని వేరొకసారి రిపీట్ చేయకూడదు. ఒకసారి ఇచ్చిన కన్స్ట్రాంట్ నేమ్ని సెకండ్ టైం మీరు రిపీట్ చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా? ఒకసారి ఈ టేబుల్ని క్రియేట్ చేసి చూద్దాం. మనకి ఏమైనా ఎర్రర్ వస్తుందా, క్రియేట్ అవుతుందా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో మీకు తెలిసిందే కదమ్మా. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అంటున్నాం. ఓకే. ఇక్కడ ఏంటమ్మా? స్టూడెంట్. ఎర్రర్ ఏమొచ్చిందో క్లియర్గా చూడండి. దేర్ ఆర్ ఆల్రెడీ అన్ ఆబ్జెక్ట్ నేమ్డ్ స్టూడెంట్. స్టూడెంట్ అనేది ఆల్రెడీ మన డేటాబేస్లో ఉంది అంటుంది. అంటే అర్థం ఏంటమ్మా? స్టూడెంట్ టేబుల్ ఆల్రెడీ మన డేటాబేస్లో ఉంది. సో దెన్ యూ నీడ్ టు డ్రాప్ యువర్ ప్రీవియస్ టేబుల్. ప్రీవియస్ టేబుల్ని ఎలా డ్రాప్ చేస్తామా? డ్రాప్ టేబుల్, ద టేబుల్ నేమ్. వాట్ ఈస్ అవర్ టేబుల్ నేమ్? ద టేబుల్ నేమ్ ఈస్ స్టూడెంట్. డ్రాప్ టేబుల్ స్టూడెంట్. ఓకే. స్టూడెంట్ అనేటటువంటి టేబుల్ని మనం డ్రాప్ చేస్తాం. ఓకే. సో ప్రీవియస్గా ఉన్నటువంటి స్టూడెంట్ టేబుల్ డ్రాప్ అయింది. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేసి చూద్దాం. ఓకే. ఇట్ ఈస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ మీకు క్లారిటీ కోసం స్టూడెంట్ 1 లేదా స్టూడెంట్ 2 అని చెప్పి వేరొక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ 2. స్టూడెంట్ 2. సో వేరొకసారి ఇది రన్ చేసి చూద్దాం.
సో రన్ చేస్తే మనకు ఒక ఎర్రర్ వస్తుందమ్మా. ఎర్రర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దెర్ ఈస్ ఆల్రెడీ ఎన్ ఆబ్జెక్ట్ నేమ్డ్ pk_constraint ఇన్ ద డేటాబేస్. ఏంటమ్మా ఈ pk_constraint ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే అమ్మా. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కన్స్ట్రాంట్ నేమ్, కన్స్ట్రాంట్ టైప్. కన్స్ట్రాంట్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టమేనమ్మా. యూ కెన్ గివ్ ఎనీ కన్స్ట్రాంట్ నేమ్. ఆల్రెడీ మనం ఎస్టర్డే ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాకపోతే మీనింగ్ఫుల్గా ఉండే నేమ్ ఏదైనా ఇవ్వాలి అని చెప్పుకున్నాము. సో ఇక్కడ పీకే అంటే మన భాషలో ఏంటి, ప్రైమరీ కీ అనే ఉద్దేశంతో మనం pk_constraint అని ఇస్తున్నాం. బట్ ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఇట్ షుడ్ నాట్ బి డూప్లికేట్. ఒక డేటాబేస్లో ఒకసారి మీరు ఒక నేమ్ వాడితే ఆ నేమ్ మరలా ఇంకొకసారి వాడడానికి కుదరదు. అంటే ఒక కన్స్ట్రాంట్ నేమ్ ఒకసారి వాడితే అదే కన్స్ట్రాంట్ నేమ్ వేరొకసారి యూజ్ చేయడానికి కుదరదు. మరి సెకండ్ టైం ఏం చేద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ pk2 అని పెట్టుకోండి. pk2 అంటే అర్థం ఏంటమ్మా? ప్రైమరీ కన్స్ట్రాంట్ 2. ఆల్రెడీ మనం pk అనేది వాడేసాం కాబట్టి ఇక్కడ pk2 అని పెట్టుకున్నాం. అంటే కన్స్ట్రాంట్ నేమ్స్ అనేవి డూప్లికేట్ అవ్వకూడదు. ఒకసారి యూజ్ చేసినటువంటి కన్స్ట్రాంట్ నేమ్ వేరొకసారి యూజ్ చేయడానికి లేదు. ఆ విషయం ఒకసారి క్లారిటీ ఇస్తుంది. రైట్ అమ్మ. సో నా కమింగ్ టు ద టుడేస్ సెషన్. ఈరోజు సెషన్ మనం కంటిన్యూ చేద్దాం. యాక్చువల్గా ఈరోజు మన కన్స్ట్రాంట్ ఏంటమ్మా? టుడేస్ అవర్ కన్స్ట్రాంట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రాంట్. సో కన్స్ట్రాంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రాంట్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ DEF_constraint అని రాస్తానమ్మా. డిఫాల్ట్ కన్స్ట్రాంట్కి నేమ్ ఏదైనా ఇవ్వండి. ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రాంట్ ఈస్ డిఫాల్ట్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ? ఫర్ ఎగ్జాంపుల్ ద డిఫాల్ట్ వాల్యూ ఈస్ 15. అంటే అర్థం ఏంటమ్మా? సో మనం ఎప్పుడైనా స్టూడెంట్ ఏజ్ ఇవ్వడం మర్చిపోతే, స్టూడెంట్ ఏజ్ అనేది మనం ఇవ్వడం మర్చిపోతే, స్టూడెంట్ ఏజ్ మీరు ఇవ్వకపోతే అప్పుడు అది డిఫాల్ట్గా ఏజ్ ఎంత తీసుకుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ద డిఫాల్ట్ ఏజ్ విల్ బి 15. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకో చిన్న విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలమ్మా. డిఫాల్ట్ నెంబర్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. దెర్ ఈజ్ అ స్పేస్ బిట్వీన్ ద డిఫాల్ట్ అండ్ ద డిఫాల్ట్ వాల్యూ. ఓకే, రైట్. సో ఇలా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాము. టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత మీరు డేటాని ఇన్సర్ట్ చేయండి. డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి ఇంప్లిసిట్ ఇన్సర్షన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ ఉంటుందమ్మా. ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అంటే ఏం చెప్పుకున్నామా? ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అంటే we must give the data for all the columns. So insert into the student values, స్టూడెంట్ నెంబర్ ఇచ్చానమ్మా, స్టూడెంట్ నేమ్ ఇచ్చాను. బట్ ఇక్కడ మనం ఏం ఇవ్వట్లేదు, స్టూడెంట్ ఏజ్ అనేది ఇవ్వలేదమ్మా. స్టూడెంట్ ఏజ్ ఇవ్వకపోతే ఇది పనిచేస్తుందా అంటే నో, ఇట్స్ నాట్ వర్కింగ్. ఎందుకమ్మా ఇది పనిచేయదు? రీజన్ ఏంటి? ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో కంపల్సరీ మీరు అన్ని కాలమ్స్కి డేటా ఇవ్వాలి. ఏ ఒక్క కాలమ్ని ఇక్కడ మీరు స్కిప్ చేయడానికి కుదరదు. మరి డిఫాల్ట్ వాల్యూ ఇన్సర్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం? డిఫాల్ట్ వాల్యూ ఇన్సర్ట్ అవ్వాలి అంటే ఎండింగ్లో కంపల్సరీ మీరు ఏం రాయాల్సి ఉంటుందమ్మా? డిఫాల్ట్ అని రాయాలి. మీరు డిఫాల్ట్ అని రాస్తేనే అది డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది ఇన్ ద ఇంప్లిసిట్ ఇన్సర్షన్. సో అలా కాకపోతే మీరు ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లోకి వెళ్ళండి అమ్మా. ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అంటే ఏంటి? మీరు ఏదైనా ఒక కాలమ్ని స్కిప్ చేయొచ్చు. యూ కెన్ స్కిప్ ఎనీ కాలమ్ వైల్ ఇన్సర్టింగ్ ద డేటా. మనం డేటా ఇన్సర్షన్ టైంలో మీరు ఏదైనా కాలమ్ని స్కిప్ చేయొచ్చు. ఈరోజు మనం ఏ కాలమ్ని స్కిప్ చేస్తున్నాం చూడమ్మా? స్టూడెంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం, స్టూడెంట్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాం. బట్ దేన్ని స్కిప్ చేస్తున్నామా? స్టూడెంట్ ఏజ్ని స్కిప్ చేస్తున్నాం. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం, స్టూడెంట్ ఏజ్ని స్కిప్ చేయండి. మీరు స్కిప్ చేసినా కూడా అది మీకు ఏ ఏజ్ తీసుకుంటుందమ్మా? మీరేమి ఇన్సర్ట్ చేయకపోయినా కూడా ఈ 15 years ఏజ్ అనేది తీసుకుంటుంది. ఒకసారి చూద్దాం ప్రాక్టికల్గా, నేను మీకు చూపిస్తాను చూడండి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్, సరే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. సో ఇలా మనం ఒక కాలమ్ని స్కిప్ చేయండి. ఒక కాలమ్ని స్కిప్ చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నామా? యాక్సెప్ట్ చేయదు. ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో మీరు కాలమ్ని స్కిప్ చేసే ఛాన్స్ లేదు. కావలిస్తే మీరు డిఫాల్ట్ అని చెప్పి టైప్ చేసుకోవాలి. మీరు డిఫాల్ట్ అని టైప్ చేస్తే దెన్ ఓన్లీ ఇట్ విల్ టేక్ ద డిఫాల్ట్ వాల్యూ. మరి డిఫాల్ట్ వాల్యూ తీసుకుందా లేదా చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తామా? డిఫాల్ట్ వాల్యూ తీసుకుందా లేదా చెక్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ what is our table name? Our table name is student. Select star from student. సో చూడండి ఇక్కడ మనం డిఫాల్ట్ అని ఇస్తే అది డిఫాల్ట్ వాల్యూ ఏం తీసుకుందామో 15. బట్ ఇలా నాకు డిఫాల్ట్ అని రాయడం ఇష్టం లేదు.
సో దెన్ మీరు ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో కాకుండా మీరు ఎక్కడికి వెళ్తారమ్మా, గో విత్ ఏ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. సో ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లో మీరు ఏదైనా ఒక కాలంని స్కిప్ చేయొచ్చు. యూ కెన్ స్కిప్ ఎనీ కాలం. సో ఇక్కడ మనం ఏ కాలం నెంబర్ స్కిప్ చేస్తున్నాం, వీఆర్ స్కిప్పింగ్ ద స్టూడెంట్ ఏజ్. స్టూడెంట్ ఏజ్ని ఇన్సర్ట్ చేయడం ఇక్కడ మనం స్కిప్ చేస్తున్నాం. వీఆర్ ఇన్సర్టింగ్ ఓన్లీ ద స్టూడెంట్ నెంబర్ అండ్ స్టూడెంట్ నేమ్. రన్ చేయండి, సారీ డీటెయిల్స్ని చెక్ చేయండి. మనం స్టూడెంట్ ఏజ్ ఏమి ఇవ్వలేదమ్మా, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఏజ్ హియర్. రమేష్కి ఎలాంటి ఏజ్ మనం ఇవ్వలేదు ఇక్కడ. మీరు రమేష్కి ఏజ్ ఏమి ఇవ్వకపోయినా కూడా అది ఏజ్ ఏం తీసుకుని చూడండి, 15 అనేది తీసుకుని. సో ఇట్ ఈస్ అబౌట్ ద default constraint. So now coming to the last constraint, foreign key constraint. See, foreign key constraint తలక అడ్వాంటేజ్ ఏంటంటే, రెండు టేబుల్స్ మధ్యలో ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. 2 టేబుల్స్ మధ్యలో ఒక టేబుల్ పైన వేరొక టేబుల్ డిపెండెంట్ అయి ఉంటే వాటి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఎలాంటి రిలేషన్షిప్ ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక 2 టేబుల్స్ తీసుకుంటున్నామా. ఎస్పీడి అనే ఒక టేబుల్. ఎస్పీడి అంటే నా భాషలో స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. సో వేరొక టేబుల్ ఏం తీసుకున్నాను చూడమా, ఎస్ఎండి. ఎస్ఎండి అంటే స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఒకటి, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ అనేది ఒకటి. 2 టేబుల్స్ తీసుకున్నాను. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లో మనం కాలమ్స్ ఏం మెయింటైన్ చేస్తున్నాం చూడమా, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అంటే స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. కావలిస్తే మీరు స్టూడెంట్ తాలూకా కాంటాక్ట్ నెంబర్, అడ్రస్, ఇలా మీరు మల్టిపుల్ కాలమ్స్ పర్సనల్ డీటెయిల్స్ని మెయింటైన్ చేయొచ్చు. స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ ఎస్ఎండిలో ఓన్లీ 2 కాలమ్స్ని మెయింటైన్ చేస్తున్నానమ్మా. ఏంటి ఆ 2 కాలమ్స్ చూడండి, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్. స్టూడెంట్ నెంబర్ అనేది ఒకటి, స్టూడెంట్ మార్క్స్ అనేది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ఎండిలో ఒక స్టూడెంట్ ఎవరికో ఒకరికి 100కి 100 మార్క్స్ వచ్చాయి అనుకోండమ్మా. 100 out of 100, ఒక స్టూడెంట్కి 100కి 100 మార్క్స్ వచ్చాయి. ఐ వాంట్ టు నో హూ ఈస్ దట్ స్టూడెంట్. ఆ స్టూడెంట్ ఎవరు, వాడి పేరేంటి, వాడి ఏజ్ ఎంత, లేదా వాడి కాంటాక్ట్ నెంబర్ ఏంటి, వాడి డీటెయిల్స్ నేను ఇక్కడ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక స్టూడెంట్కి ఎవరికో 100 మార్క్స్ వచ్చాయి, వాడి డీటెయిల్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు కంపల్సరీ మీరు ఏ టేబుల్ మీద డిపెండ్ అవుతారమ్మా, ఆ స్టూడెంట్కి నెంబర్ ఏంటి ఇక్కడ చూస్తారు. స్టూడెంట్ నెంబర్ 1, 2, 3 ఏంటని చూస్తారు. సో ఆ నెంబర్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఎస్పీడిలో వాడు ఎవడనేది మనం సెర్చ్ చేయాలి. ఆ స్టూడెంట్ పేరేంటి, వాడి ఏజ్ ఏంటి, సో అండ్ సో అనేది మనం సెర్చ్ చేయాలి. అంటే ఇక్కడ ఒక మార్క్స్, ఒక స్టూడెంట్కి 100 రావచ్చు, లేదా ఒక స్టూడెంట్ ఎవడికో 0 మార్క్స్ వచ్చాయి. ఆ 0 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఎవడు, వాడి పేరేంటి, వాడి డీటెయిల్స్ ఏంటి, వాడి పర్సనల్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ మార్క్స్ చూసి వాడి తాలూకా పర్సనల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే కంపల్సరీ మనం దేనిపైన డిపెండ్ అవుతున్నామా, సో వీఆర్ డిపెండింగ్ ఆన్ ద ప్రీవియస్ టేబుల్ ఎస్పీడి మీద డిపెండ్ అవుతున్నాం. సో దట్స్ వై ఇక్కడ మనం ఎస్ఎండిలో ఒక రికార్డ్ ఏదైనా మనకు ఉండేటప్పుడు ఆ రికార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి కంపల్సరీ ఎక్కడ అవైలబుల్గా ఉండాలి, ఎస్పీడిలో ఉండాలి. అంటే ఎస్ఎండిలో స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్లో ఒక స్టూడెంట్ రికార్డు ఉన్నట్టయితే ఆ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంపల్సరీ మనకి ఎక్కడ అవైలబుల్గా ఉండాలమ్మా, ఎస్పీడిలో ఉండాలి. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లో వాటి డీటెయిల్స్ అనేవి మనకి ఉండాలి. అంటే ఈ రెండింటికి మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేది ఉండాలి. సో దట్స్ వై ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, స్టూడెంట్ నెంబర్కి ఇక్కడ కన్స్ట్రైంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రైంట్, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం కదమ్మా. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేమ్ ఏమని ఇచ్చాను, FK_constraint, అంటే నా భాషలో ఫారెన్ కీ అండర్స్కోర్ కన్స్ట్రైంట్. ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రైంట్ ఏంటమ్మా, హియర్ ఫారెన్ కీలో ఫారెన్ కీ తర్వాత స్పేస్ ఇచ్చి కీ అనేది రాయాలి. ఫారెన్ తర్వాత స్పేస్ ఇచ్చి కీ రాయాలి. రెఫరెన్సెస్ అని చెప్పి ఏ టేబుల్తో దీనికి రిలేషన్ ఉంటుందమ్మా, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ రిలేషన్ విత్ ద ప్రీవియస్ టేబుల్. వాట్ ఈస్ ద ప్రీవియస్ టేబుల్, ఎస్పీడి అనే టేబుల్. అండ్ ఈ 2 టేబుల్స్లో మనకి కామన్గా ఉన్నటువంటి కాలం ఏంటమ్మా, ద కామన్ కాలం ఈస్ SNO, స్టూడెంట్ నెంబర్ ఈస్ ద కామన్ కాలం. ఇలా మనం ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తే దెన్ ఎస్ఎండిలో ఒక రికార్డ్ ఏదైనా ఉండేటప్పుడు దానికి సంబంధించిన డేటాని ఎస్పీడిలో ఎవరైనా డిలీట్ చేయడానికి ట్రై చేస్తే, దీనికి సంబంధించిన డేటాని ఎస్పీడిలో ఎవరైనా డిలీట్ చేయడానికి, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లో ఆ రిలేటెడ్ డేటా ఎవరైనా డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ షుడ్ నాట్ అలౌ, అది మనల్ని అలౌ చేయదు.
ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఏమని ఎర్రర్ మెసేజ్ వస్తుందమ్మా? ద రిలేటెడ్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ఎస్ఎండి, సో యూ కెనాట్ డిలీట్ హియర్. ఇక్కడ మీరు ఆ రిలేటెడ్ డేటాని డిలీట్ చేయలేరు అని చెప్పి ఒక ఎర్రర్ మెసేజ్ని చూపిస్తుంది. సో నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఐ విల్ షో యూ. సో ఇక్కడ చూడండి, నేను ఇనిషియల్గా ఎస్పీడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లో స్టూడెంట్ నెంబర్ 1 వాడి నేమ్ ఏంటమ్మా? ఏదో శ్రీను, వాడికి ఏజ్ 20 years ఏజ్. అండ్ మార్క్స్ ఎస్ఎండి, వాడి మార్క్స్ ఇన్సర్ట్ చేస్తున్నానమ్మా. స్టూడెంట్ నెంబర్ 1 వాడికి 50 మార్క్స్ వచ్చాయి. ఓకే. సో ఇలా ఒక స్టూడెంట్ సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్ డీటెయిల్స్ ఎస్ఎండి కూడా ఉన్నాయి. నౌ ఐఎమ్ ట్రయింగ్ టు డిలీట్ ఎస్పీడి. ఎస్పీడీలో ఉన్న రికార్డ్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎస్పీడీలో ఉన్న రికార్డ్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తే మనల్ని అది అలౌ చేయదమ్మా, ఫెయిల్ అవుతుంది. రీజన్ ఏంటమ్మా? సో దీనికి సంబంధించిన డేటా మనకి ఎక్కడ ఉంది? ద రిలేటెడ్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ఎస్ఎండి. ఎస్ఎండిలో వాటి డేటా ఉన్నంత వరకు కూడా ఎస్పీడీలో ఆ డేటాను మీరు డిలీట్ చేయడానికి అలౌ చేయదు. అది ఫస్ట్ మీరు ఎస్ఎండిలో డిలీట్ చేయండి. అంటే మార్క్స్ని ఫస్ట్ డిలీట్ చేయండి. ఫస్ట్ మీరు మార్క్స్ని డిలీట్ చేస్తే ఆఫ్టర్ దట్ యూ కెన్ డిలీట్ ద పర్సనల్ డీటెయిల్స్. అప్పుడు మీరు స్టూడెంట్ తలక పర్సనల్ డీటెయిల్స్ని డిలీట్ చేయొచ్చు. అంటే పర్సనల్ డీటెయిల్స్ డిలీట్ చేయాలి అంటే కంపల్సరీ ఫస్ట్ మనకి దాని రిలేటెడ్ డేటా ఎక్కడ ఉండకూడదమ్మా? మార్క్స్లో ఉండకూడదు. మార్క్స్లో దానికి రిలేటెడ్ డేటా ఉన్నట్టయితే వీ కాంట్ డిలీట్ ద డేటా ఇన్ ఎస్పీడి. ఒకసారి మనం దీన్ని ప్రాక్టికల్గా చేసి చూద్దాం చూడండి. సో ఎస్పీడి అంటే స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ని, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ని, వీటన్నిటిని ఒకసారి మనం క్రియేట్ చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ క్రియేటింగ్ ఎస్పీడి, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ని క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. ఓకే. ఎన్ని కాలమ్స్ అమ్మా? 3 columns. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. ఓకే. నెక్స్ట్ అమ్మా ఎస్ఎండి, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. ఇందులో 2 columns ఉన్నాయమ్మా. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్. సో నా ఐఎమ్ ఇన్సర్టింగ్ ద డేటా ఇన్ ఎస్పీడి. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. స్టూడెంట్ నెంబర్ 1 వాడి నేమ్ అండ్ వాడి ఏజ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం ఇన్సర్ట్ చేస్తున్నామా? వీఆర్ ఇన్సర్టింగ్ ద ఎస్ఎండి, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. నా ట్రయింగ్ టు డిలీట్ ఎస్పీడి, ఐఎమ్ ట్రయింగ్ టు డిలీట్ ద ఎస్పీడి. ఎస్పీడీలో ఉన్న అన్ని రికార్డ్స్ డిలీట్ చేయడానికి ట్రై చేయండి. లేదా వేర్ ఎస్ఎన్ఓ స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు 1, స్టూడెంట్ నెంబర్ 1ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. డిలీట్ ఎస్పీడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ వేర్ స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు 1, స్టూడెంట్ నెంబర్ 1కి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. నో, అది మనల్ని అలౌ చేయదమ్మా. డిలీట్ చేయడానికి మీరు ట్రై చేస్తుంటే అలౌ చేయదు. సో మీకు ఎర్రర్లో ఏమొస్తుందమ్మా? FK_constraint అంటే ఫారెన్ కీ కన్స్ట్రెంట్ ఉంది, అంటే ఇది వేరొక టేబుల్తో రిలేషన్లో ఉంది, కనెక్షన్లో ఉంది అని చెప్పి మనకు చూపిస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు డిలీట్ ద ఎస్ఎండి. ఫస్ట్ ఎస్ఎండిని డిలీట్ చేయడానికి చూడండి. ఎస్ఎండిలో వేర్ ఎస్ఎన్ఓ స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు 1, స్టూడెంట్ నెంబర్ 1ని ఎక్కడి నుంచి డిలీట్ చేస్తున్నానమ్మా? ఐఎమ్ ట్రయింగ్ టు డిలీట్ ద స్టూడెంట్ నెంబర్ 1 ఫ్రమ్ ద ఎస్ఎండి. స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ నుంచి డిలీట్ చేయండి. ఓకే, ఎస్ఎండి డిలీట్ అయింది. ఎస్ఎండి డిలీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎస్పీడిని, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. వేర్ ఎస్ఎన్ఓ ఈక్వల్ టు 1 ఇక్కడ మీరు డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు మీకు ఇది సక్సెస్ఫుల్గా డిలీట్ అవుతుంది. అంటే డైరెక్ట్గా మీరు స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ని డిలీట్ చేస్తే డిలీట్ అవ్వదు. కంపల్సరీ ఆ రిలేటెడ్ దానికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది రిలేటెడ్ డేటా డిలీట్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు మెయిన్ డేటాని డిలీట్ చేయగలుగుతారు. ఇలా మీకు 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మన దగ్గర ఉన్నటువంటి కన్స్ట్రెంట్ ఏంటమ్మా? దిస్ కన్స్ట్రెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫారెన్ కీ కన్స్ట్రెంట్. ఓకే. సో వన్ మోర్ థింగ్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్కి మీరు కన్స్ట్రెంట్ యాడ్ చేయాలంటే ఎలా? ఎస్టర్డే మనం ఏం చేసామా? టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే మనం కన్స్ట్రెంట్ని యాడ్ చేయడం అనేది మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. బట్ ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే I want to add the constraint to already existed table. Already existed table కి constraints ని ఎలా యాడ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈరోజు EMP అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, ఎంప్లాయ్ అనే టేబుల్. సో ఎంప్లాయ్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి కన్స్ట్రెంట్స్ ఇవ్వలేదమ్మా, ఓన్లీ కాలమ్స్ మాత్రమే ఇస్తున్నాను చూడండి. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ. ఎక్కడెక్కడ మనం ఎలాంటి కన్స్ట్రెంట్స్ని యాడ్ చేయట్లేదమ్మా అట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద టేబుల్.
After creating the table, if you want to add the constraint, then we need to go with a alter table. Alter table అనే కమాండ్ ద్వారా మనం constraints ని యాడ్ చేయొచ్చు. Add constraint, you can give any constraint name. మీకు నచ్చిన constraint name ఇవ్వచ్చు, కాకపోతే constraint name డూప్లికేట్ అవ్వకూడదని చెప్పాను కదమ్మా. సో దట్స్ వై ఇక్కడ చూడండి పీకే కన్స్ట్రెంట్ 6 అని ఇచ్చాను. మీ ఇష్టం, పక్కన ఏదో చిన్న నెంబర్ పెట్టేయండి డూప్లికేట్ అవ్వకుండా ఉండడానికి. యూ కెన్ గివ్ ఎనీ కన్స్ట్రెంట్ నేమ్. వాట్ ఈస్ ద కన్స్ట్రెంట్ టైప్? టోటల్గా మనకి ఎన్ని రకాల కన్స్ట్రెంట్స్ ఉంటాయమ్మా? 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్గా నేను ప్రైమరీకి అనే కన్స్ట్రెంట్ని యాడ్ చేస్తున్నాను. ఏ కాలం పైన యాడ్ చేస్తున్నానమ్మా? ఐ వాంట్ టు యాడ్ దిస్ కన్స్ట్రెంట్ ఆన్ ఎంప్లాయ్ నెంబర్. ఎంప్లాయ్ నెంబర్ అనే కాలం పైన మనం ప్రైమరీకి అనే కన్స్ట్రెంట్ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఇలా మనం ట్రై చేస్తే ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? రీజన్ ఏంటి? సో దానికి సొల్యూషన్ ఏంటి? సో రీజన్ ఏంటి అంటే మనం SP_help ఒకసారి చెక్ చేస్తే, SP_help EMP మనం చెక్ చేసేటైతే బై డిఫాల్ట్ ఇన్ ఏ టేబుల్ ఆల్ ద కాలమ్స్ ఆర్ నల్లబుల్ ఎస్. డిఫాల్ట్గా మనకి అన్ని కాలమ్స్ కూడా ఎలా ఉంటాయమ్మా? నల్లబుల్ ఎస్ అని ఉంటుంది. ఆల్రెడీ మనం 2 days బ్యాక్ ఆ విషయం చెప్పుకున్నాం. ఆ విషయాన్ని ఒకసారి మీకు మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తాను చూడండి. సో ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. అయితే ఆల్రెడీ మన దగ్గర పాత EMP టేబుల్ ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి కదమ్మా. ఎలా రిమూవ్ చేస్తాం? డ్రాప్ టేబుల్ EMP. ఆల్రెడీ మన దగ్గర పాత EMP టేబుల్ ఏదైనా ఉంటే దాన్ని డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఆఫ్టర్ డ్రాపింగ్ ద ప్రీవియస్ టేబుల్ ఈరోజు కొత్తగా ఒక EMPని మనం క్రియేట్ చేద్దాము. సో క్రియేట్ టేబుల్ EMP అని చెప్పి ఈరోజు కొత్తగా ఒక EMP టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఆ EMP టేబుల్కి ఏం యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నానమ్మా? ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ ఏ కన్స్ట్రెంట్. ప్రైమరీకి కన్స్ట్రెంట్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను టు ద ఎంప్లాయ్ నెంబర్కి ప్రైమరీకి అనే కన్స్ట్రెంట్ని యాడ్ చేస్తున్నాం విత్ యూజింగ్ ఆల్టర్ టేబుల్. బట్ ఇది పాసిబుల్ అవుతుందా అంటే ఒక నిమిషం, ఇది పాసిబుల్ అవుతుందా అంటే ఇది పాసిబుల్ అవ్వదమ్మా. సో ఎందుకు పాసిబుల్ కాదు అంటే రీజన్ ఏంటంటే ఎంప్లాయ్ నెంబర్ అనేది నల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ విషయం మనకి ఎలా తెలుస్తుందో, అది నల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా? SP_help EMP మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. SP_help. సో ఇట్ విల్ షో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ టేబుల్. మీ టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది. టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి డేటా టైప్స్ ఏంటి, వాటి లెంత్ ఎంత, ఇవన్నీ మనం ప్రీవియస్గా చూసాం. నల్లబుల్ అనే కాన్సెప్ట్ కూడా మనం ప్రీవియస్గా చూసాం. మేబీ ఆన్ ద 2nd day ఆర్ 3rd day మనం చూసాము. డిఫాల్ట్గా మనకి అన్ని కాలమ్స్ కూడా దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నామో? డిఫాల్ట్లీ ఆల్ ద కాలమ్స్ ఆర్ నల్లబుల్ ఎస్ అని కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటమ్మా? డిఫాల్ట్లీ ఆల్ ద కాలమ్స్ ఆర్ యాక్సెప్టింగ్ నల్ వాల్యూ. ఇఫ్ ఎ కాలమ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఎ నల్ వాల్యూ, ఒక కాలమ్ అనేది నల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుండగా యూ కాంట్ మేక్ ఇట్ యాజ్ ఎ ప్రైమరీ కీ. మళ్ళీ మీరు దాన్ని ప్రైమరీ కీగా కన్వర్ట్ చేయడానికి కుదరదు. ఒక కాలమ్ అనేది నల్ వాల్యూని యాక్సెప్ట్ చేసేటప్పుడు మీరు దాన్ని ఎందులో కన్వర్ట్ చేయలేరమ్మా? యూ కాంట్ మేక్ ఇట్ యాజ్ ఎ ప్రైమరీ కీ. మీరు దాన్ని ప్రైమరీ కీగా కన్వర్ట్ చేయడం కుదరదు. సో ఫస్ట్ మీరు దాన్ని ఏం చేయాలమ్మా? నల్లబుల్ ఎస్ అని కాకుండా నల్లబుల్ నోగా కన్వర్ట్ చేయాలి. సో అది కూడా మనం ప్రీవియస్గా ఒక 1 or 2 days బ్యాక్ మాట్లాడుకున్నాము. సో నల్లబుల్ ఎస్ నుంచి నల్లబుల్ నోకి ఎలా కన్వర్ట్ చేస్తామా? ఆల్టర్ టేబుల్ EMP ఆల్టర్ కాలం. ఒక కాలంని మాడిఫై చేస్తున్నాం. ఏ కాలంని మాడిఫై చేస్తున్నామా? ఎంప్లాయ్ నెంబర్. ప్రెజెంట్ దాని డేటా టైప్ ఏంటమ్మా? టినియింట్. ఆ కంటిన్యూషన్ ఆఫ్టర్ ద డేటా టైప్ మనం ఏం రాస్తున్నా? నాట్ నల్. సో అది ప్రీవియస్గా నల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నామా? నాట్ నల్గా డిక్లేర్ చేస్తున్నాం. వీఆర్ డిక్లేరింగ్ ఇట్ యాజ్ ఏ నాట్ నల్. చూద్దామా? ప్రీవియస్గా ఇది నల్లబుల్ ఎస్ అని ఉంది. బట్ ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఆల్టర్ టేబుల్ EMP ఆల్టర్ కాలం ఎంప్లాయ్ నెంబర్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నా? నాట్ నల్గా కన్వర్ట్ చేస్తున్నాం. మరి నాట్ నల్గా కన్వర్ట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తామా? నాట్ నల్గా కన్వర్ట్ అయిందా లేదా చెక్ చేయాలి అంటే SP_help EMP. సో చూడమ్మా, ఇక్కడ నల్లబుల్ అన్ని ఎస్ అని ఉన్నాయి. బట్ ఎంప్లాయ్ నెంబర్ ఇష్యూకి వచ్చేటప్పటికి నల్లబుల్ ఎస్ ఉందా, నో ఉందా? ఒకసారి చూడమ్మా. నల్లబుల్ నో. సో నౌ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ ప్రైమరీ కీ. ఇప్పుడు మీరు దాన్ని ప్రైమరీ కీగా యాడ్ చేయొచ్చు. సో నౌ యూ కెన్ గో విత్ ఆల్టర్ టేబుల్ EMP, యాడ్ కన్స్ట్రెంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్ ఏదైనా మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్ నేను దాన్ని ప్రైమరీ కీగా యాడ్ చేయాలనుకుంటున్నా. ఏ కాలం నమ్మా?
ఎంప్లాయీ నెంబర్ని. ప్రీవియస్గా మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు దీన్ని నాట్ నల్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ కన్స్ట్రెంట్ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో నౌ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు మీకు ఇది సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్కి కూడా కన్స్ట్రెంట్ని యాడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ యాడ్ ద కన్స్ట్రెంట్. యూ కెన్ యాడ్ ద కన్స్ట్రెంట్ టు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్. రైట్ అమ్మా. సో మీ నోట్స్లో ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకోండమ్మా మీ నోట్బుక్లో. ఎనీవే మీకు ఆల్రెడీ ఎస్టర్డే ఈ డాక్యుమెంట్ పంపించానమ్మా. ఎవరికైనా ఇది డౌన్లోడ్ చేసుకోకపోతే మళ్ళీ ఈరోజు లింక్ పంపిస్తాను. సో నా జీ డ్రైవ్ తాలూకా లింక్. సో జీ డ్రైవ్ లింక్ని బేస్ చేసుకొని యూ కెన్ డౌన్లోడ్ దిస్ డాక్యుమెంట్. ఓకే. సో ఒకసారి హెడ్డింగ్ తీసుకోండి. సబ్ క్వరీస్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. సబ్ క్వరీస్. అయితే మనం ఈ సబ్ క్వరీస్ ప్రాక్టీస్ చేయాలి అంటే మీ నోట్స్లో చిన్న టేబుల్స్ చెప్తాను. టేబుల్ డ్రా చేసుకోండి. అప్పుడు మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఈజీగా అర్థమవుతుంది. ఎస్పీడి అని హెడ్డింగ్ తీసుకున్నాము. ఎస్పీడి అంటే అర్థం ఏంటమ్మా? బ్రాకెట్లో స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. ఎస్పీడి బ్రాకెట్లో ఏం రాస్తారమ్మా? స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. ఓకే. ఒకసారి ఎస్పీడి టేబుల్ ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టానమ్మా. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ టేబుల్. మీ నోట్బుక్లో ఒకసారి టేబుల్ ఉన్నది ఉన్నట్టు ఎలాంటి చేంజెస్ లేకుండా ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి ఈ టేబుల్ని మీ నోట్బుక్లో డ్రా చేయండి అమ్మా. స్టూడెంట్ నెంబర్ 1 2 3 4 5 6 వాళ్ళ నేమ్స్ ఏంటమ్మా? ఏదో శ్రీను, రాము, రాజు, సురేష్, రమేష్, సంథింగ్ ఏదో అరుణ్. ఓకే. సో అండ్ సో ఈ నేమ్స్ ఇలా రాయండి. వాళ్ళ ఏజ్ 20, 21, 22, 19, 18, 18 సంథింగ్ ఇలా ఏజ్ కూడా రాయండి. ఫైన్. ఇది స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అన్న. సో వేరొక టేబుల్ చెప్తాను. వేరొక టేబుల్ ఎస్ఎండి. మరి టేక్ వన్ మోర్ టేబుల్. మీ నోట్బుక్లో కంపల్సరీ రాయాలమ్మా. రాస్తేనే మీకు అర్థమవుతుంది నేను చెప్పే క్వరీస్. ఎస్ఎండి అని చెప్పి ఒక హెడ్డింగ్ తీసుకోండి అమ్మా నోట్బుక్లో. ఎస్ఎండి అంటే స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. మనం ఒకసారి ఈ టేబుల్ కూడా డ్రా చేయండి. స్టూడెంట్ నెంబర్ 1 2 3 4 వాళ్ళ మార్క్స్ ఏంటమ్మా? 50 మార్క్స్, 60 మార్క్స్, 75 మార్క్స్, 85 మార్క్స్. యాజ్ ఇట్ ఈస్గా ఇలానే డ్రా చేయండి అమ్మా. సేమ్ మీరు కూడా ఇవే మార్క్స్ నోట్బుక్లో ఎంటర్ చేయండి. 50, 60, 75, 85. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ చెప్తాను, రాసుకున్నామా. నోట్ డౌన్ ద క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ నోట్ ఇట్ డౌన్. Write a SQL query. Write SQL query to get a student personal details. To get student personal details who got more than 80 marks. Who got more than 80 marks. అర్థమైందమ్మా? క్వశ్చన్ ఏంటి? రైట్ ఏ ఎస్క్యూఎల్ క్వరీ టు గెట్ ద స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. దేనికోసం మనం క్వరీ రాయమంటున్నామా? స్టూడెంట్ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ని రిట్రీవ్ చేయాలి. హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్ అంటే 80 మార్క్స్ కన్నా ఎక్కువ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ మనం రిట్రీవ్ చేయాలి. మా ఇక్కడ 2 టేబుల్స్ పైన మనం డిపెండ్ అవుతున్నాము. ఎందుకంటే మనం రిట్రీవ్ చేయాల్సింది స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ ఎస్పీడి. బట్ కండిషన్ ఎక్కడ ఉందమ్మా? కండిషన్ ఇన్ ద ఎస్ఎండి స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్లో కండిషన్ ఉందమ్మా. మోర్ దాన్ 80 మార్క్స్ ఎవరికి వచ్చాయమ్మా? స్టూడెంట్ నెంబర్ 4. ఓకే. దీనికోసం మనం క్వరీ ఎలా రాస్తాం? సో అబ్జర్వ్ ద క్వరీ హియర్. మీకు చూపిస్తాను. నేను కాపీ పేస్ట్ చేస్తే ఎగ్జిక్యూట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఇన్నర్ క్వరీ అండ్ అవుటర్ క్వరీ అనే కాన్సెప్ట్ ఉంటుందమ్మా. ఇన్నర్ క్వరీ అంటే మీరు బ్రాకెట్ లోపల రాసేదాన్ని ఇన్నర్ క్వరీ అంటాం. బ్రాకెట్కి బయట రాసేదాన్ని అవుటర్ క్వరీ అంటామమ్మా. బ్రాకెట్లో రాసేదాన్ని ఇన్నర్ క్వరీ అంటాం. బ్రాకెట్ బయట రాసేదాన్ని అవుటర్ క్వరీ అంటాము. సో మనం ఈ క్వరీ అంతా ఇలా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఎప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? బ్రాకెట్లో ఉండే క్వరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రాకెట్లో ఉండే క్వరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్రాకెట్లో ఉండే క్వరీ తాలూకా అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ అనేది బయట ఉండే క్వరీకి ఇన్పుట్గా వెళ్తుంది. బయట ఉండే క్వరీకి ఇన్పుట్గా వెళ్తుంది. సో దీన్ని ఇన్నర్ క్వరీ అంటామమ్మా. బ్రాకెట్లో ఉండే క్వరీని ఇన్నర్ క్వరీ. సో లోపల ఇన్నర్ క్వరీ ఏం రాసాను చూడమ్మా? సెలెక్ట్ స్టూడెంట్ నెంబర్ ఎస్ఎన్ఓ. సెలెక్ట్ ద స్టూడెంట్ నెంబర్ ఫ్రమ్ ఎస్ఎండి. ఎస్ఎండి అంటే అర్థం ఏంటమ్మా?
స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ నుంచి మనం ఏం సెలెక్ట్ చేయమని చెప్తున్నామో స్టూడెంట్ నెంబర్ని సెలెక్ట్ చేయమని చెప్తున్నాం. వేర్ ద స్టూడెంట్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 80. సో ఇక్కడ 80 కన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్ నెంబర్ అంటే ఎవడున్నాడమ్మా? హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్? హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్? 80 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాడు అంటే ఎవడున్నాడమ్మా? స్టూడెంట్ నెంబర్ 4 అనేవాడు ఉన్నాడు. ఒకసారి చూద్దామా, మీకు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓన్లీ ఇన్నర్ పార్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా? స్టూడెంట్ నెంబర్ 4. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? సెలెక్ట్ ద స్టూడెంట్ నెంబర్ ఫ్రమ్ ఎస్ఎండి వేర్ ద స్టూడెంట్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 80. సో ఈ ఏదైతే మీకు అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ అనేది దేనికి ఇన్పుట్గా వెళ్తుందమ్మా? దిస్ ఈజ్ అ ఇన్పుట్ ఫర్ ద అవుటర్ క్వరీ. ఈ అవుటర్ క్వరీ ఏం రాశాను చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పిడి. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా రిట్రీవ్ చేయమని చెప్తున్నాను. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ వేర్ ద ఎస్ఎన్ఓ స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు ఈ ప్లేస్లో మీకు ఏమొస్తుందమ్మా? ప్రజెంట్ స్టూడెంట్ నెంబర్ ఎవరు ఉన్నాడమ్మా? 4 కదా. స్టూడెంట్ నెంబర్ 4కే కదమ్మా మోర్ దాన్ 80 మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఆ స్టూడెంట్ నెంబర్ 4కి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ రీడ్ అవుతుంది. అంటే మీకు ఫస్ట్ ఎప్పుడు కూడా ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంటర్నల్గా. ఇన్నర్ క్వరీ నుంచి వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఈ అవుట్పుట్ అనేది ఈ బయట ఉండేటటువంటి అవుటర్ క్వరీకి ఇన్పుట్గా వెళ్తుంది. అంటే ఈ 4 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్పుట్గా వెళ్తుంది. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పిడి వేర్ స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు 4. వేర్ ద స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు 4. స్టూడెంట్ నెంబర్ 4కి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. స్టూడెంట్ నెంబర్ 4 సురేష్, వాడి ఏజ్ ఎంత అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో క్వశ్చన్ ఏం రాసుకున్నారమ్మా? రైట్ ఏ ఎస్క్యూఎల్ క్వరీ టు గెట్ ద స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్. ఇది ఆన్సర్ అమ్మా. కావలిస్తే ఒకసారి మీ మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది రాయడం మీకు ఇబ్బందిగా ఉన్నట్టయితే యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓకే, సో టేక్ ద సెకండ్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ తీసుకున్నాము. ఆల్రెడీ మీ దగ్గర ఈ డాక్యుమెంట్ ఉందమ్మా, నేను అందరికీ పంపించాను, మీ అందరికీ కూడాను. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఈరోజు ఇంకోసారి పంపిస్తాను మన వాట్సాప్ గ్రూప్లో. ఓకే, రైట్ ద సెకండ్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ తీసుకున్నాము, నోట్ ఇట్ డౌన్. రైట్ a SQL query టు గెట్ ఎ స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. సేమ్ అలానే ఉంటుందమ్మా, ఒక చిన్న డిఫరెన్స్ అంటే రైట్ ఏ SQL query టు గెట్ ద స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ హూ గాట్ మోర్ దాన్ 70 మార్క్స్. మా పైన చెప్పిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ రెండు ఒక్కలానే ఉన్నాయి కదమ్మా, బోత్ ఆర్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ ఉందమ్మా? ప్రీవియస్గా హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్ అన్నాను, ఇప్పుడేమన్నానమ్మా? హూ గాట్ మోర్ దాన్ 70 మార్క్స్ అన్నానమ్మా. అంటే మోర్ దాన్ 70 మార్క్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? హౌ మెనీ పీపుల్ మోర్ దాన్ 70 మార్క్స్? 70 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళంటే దెర్ ఆర్ 2 పీపుల్. ఒకరికి 75 వచ్చాయి, ఒకరికి 85 వచ్చాయి. సో క్వశ్చన్ సేమ్ ఉంది కదమ్మా, మరి ఆన్సర్ కూడా సేమ్ అంటే కాదు. ఇప్పుడు చూడండి, అంటే 80 మార్క్స్కి బదులుగా మనం ఇక్కడ జస్ట్ మోర్ దాన్ 70 అన్నాం కదా, ఇక్కడ 70 పెట్టి రన్ చేస్తే రన్ అవుతుందా? జస్ట్ ఆ క్వశ్చన్లో మనకి 80 ప్లేస్లో 70 పెట్టాం. ఆన్సర్లో కూడా జస్ట్ ఇక్కడ మీరు ఆ 80 ప్లేస్లో 70 పెట్టి మోర్ దాన్ 70 ఎవరికైతే వచ్చిందో వాళ్ళ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ కనిపిస్తాయా అంటే కనిపించదమ్మా. మరి క్వశ్చన్ సేమ్ కదండి, మరి ఆన్సర్లో కూడా సేమ్, అలానే ఆ సేమ్ మోడిఫికేషన్ చేస్తే ఎందుకు పని చేయట్లేదు? రీజన్ ఏంటి చూద్దాం అమ్మా. ఫస్ట్ మనం ఇన్నర్ క్వరీని ఎగ్జిక్యూట్ చేయండి. సో సెలెక్ట్ స్టూడెంట్ నెంబర్ ఫ్రమ్ స్టూడెంట్ మార్క్స్, ఎస్ఎండి స్టూడెంట్ మార్క్స్ వేర్ ద ఎస్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 70. 70 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? హౌ మెనీ పీపుల్ మోర్ దాన్ 70 మార్క్స్? మోర్ దాన్ 70 మార్క్స్ దెర్ ఆర్ 2 పీపుల్, స్టూడెంట్ నెంబర్ 3 అండ్ స్టూడెంట్ నెంబర్ 4. ఈ డేటాని మనం ఇక్కడ ఈ క్వరీకి పంపించడానికి మధ్యలో ఏముందమ్మా? ఈక్వల్ టు అనేది ఉంది. అంటే ఇన్నర్ క్వరీని అవుటర్ క్వరీని కలపడానికి మధ్యలో ఏముందమ్మా? ఈక్వల్ టు. బట్ ఈక్వల్ టు ఈజ్ యాక్సెప్టింగ్ ఓన్లీ సింగిల్ ఇన్పుట్. ఈక్వల్ టు అనేది ఒక ఇన్పుట్ని మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతుంది. ఈక్వల్ టు కెనాట్ యాక్సెప్ట్ ద మల్టిపుల్ ఇన్పుట్స్. ఈక్వల్ టు అనేది మల్టిపుల్ ఇన్పుట్స్ని యాక్సెప్ట్ చేయదమ్మా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ద సొల్యూషన్ ఈస్ యూనిట్ టు రైట్ ఇన్ అని రాస్తే ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద సింగిల్ ఇన్పుట్ అండ్ ద మల్టిపుల్ ఇన్పుట్స్. ఇది సింగిల్ ఇన్పుట్ని యాక్సెప్ట్ చేస్తుంది, మల్టిపుల్ ఇన్పుట్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సింగిల్ ఇన్పుట్ని యాక్సెప్ట్ చేస్తుంది, మల్టిపుల్ ఇన్పుట్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుందమ్మా.
చూద్దాం, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. యెస్, స్టూడెంట్ నంబర్ 3కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ వచ్చాయి. స్టూడెంట్ నంబర్ 4కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అనేది వచ్చాయి. సో, అదే ఇక్కడ మనం 70 మార్క్స్ కాకుండా 80 మార్క్స్ ఇచ్చి చూద్దామా? యెస్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ 80 మార్క్స్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ 70 మార్క్స్. అంటే మోర్ దాన్ 80 అన్నా పనిచేస్తుంది, మోర్ దాన్ 70 అన్నా పనిచేస్తుంది. అంటే మీరు ఇలాంటి క్వెరీస్, నెస్టెడ్ క్వెరీస్ లేదా సబ్ క్వెరీస్ రాసేటప్పుడు ఇక్కడ ఈక్వల్ టు పెట్టడానికి బదులుగా ఇన్ అనేది వాడండమ్మా. ఐఎన్ ఇన్. రీజన్ ఏంటి అంటే ఈక్వల్ టు అనేది ఓన్లీ సింగిల్ ఇన్పుట్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ అనేది సింగిల్ ఇన్పుట్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. యాస్ వెల్ యాస్ మల్టిపుల్ ఇన్పుట్స్‌ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో, దట్స్ వై ఇక్కడ ఈక్వల్ టుకి బదులుగా ఇన్ అనేది యూజ్ చేయండి. రైట్. సీ, నెక్స్ట్ ఇష్యూకొస్తే చూడమ్మా, ఇంక రిమైనింగ్ క్వెరీస్ మనకు ఓన్లీ 2 మినిట్స్ టైమ్ ఉంది, మాట్లాడుకుందాం. సో, ఆర్డర్ బై అంటే మీరు డేటాని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్‌లో చూడొచ్చమ్మా. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పీడీ స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ ఆర్డర్ బై. ఏ ఆర్డర్‌లో అమ్మా చూడాలనుకుంటున్నా? స్టూడెంట్ నంబర్‌ని ఆర్డర్ బైలో. ఆర్డర్ బై అంటే డిఫాల్ట్‌గా మనకిది అసెండింగ్ ఆర్డర్‌లో కనిపిస్తుందమ్మా. అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే లోయెస్ట్ టు హైయెస్ట్. లోయెస్ట్ టు హైయెస్ట్ మీకు కనిపిస్తుంది. అలా కాదు, నాకు డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి అనుకున్నట్టయితే సేమ్ క్వెరీ ఎండింగ్‌లో ఏమిస్తారమ్మా? డీఈఎస్‌సి అంటే డిసెండింగ్ ఆర్డర్. అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ రివర్స్‌లో మనకి డిస్‌ప్లే అవుతుంది. ఆర్డర్ బై అనేది మీరు అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్‌లో ఒక పర్టిక్యులర్ కాలమ్‌ని బేస్ చేసుకొని మీరు డేటాని చూడొచ్చమ్మా. సో, నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పీడీ వేర్ ద స్టూడెంట్ నేమ్ లైక్ ఆర్ పర్సెంటేజ్. ఆర్ పర్సెంటేజ్ అంటే ఏంటమ్మా? బిగినింగ్ విత్ ఆర్. స్టూడెంట్ నేమ్ అనేది ఆర్‌తో బిగిన్ అయ్యి ఉండాలి. ఎండింగ్ విత్ ఎనీథింగ్. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏమున్నా పర్వాలేదు. సో, నెక్స్ట్ పర్సెంటేజ్ యూ అంటే అర్థం ఏంటమ్మా? బిగినింగ్ విత్ ఎనీథింగ్, ఎండింగ్ విత్ యూ. బిగినింగ్ ఏ క్యారెక్టర్స్ ఉన్నా పర్వాలేదు, ఎండింగ్‌లో యూ ఉండాలి. ఒక చిన్న విషయం అమ్మా, మనకి టైం అయిపోతుంది. ఇప్పటి వరకు మనం చెప్పిన విషయాల్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు 10:40 క్లాస్‌లోకి రండమ్మా. 10:40 లింక్ ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటుంది. సో, ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్ యూ కెన్ అటెండ్ ద 10:40 క్లాస్. అండ్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో దెర్ ఈస్ నో క్లాస్. రేపు సాటర్డే, ఎల్లుండి సండే. సాటర్డే, సండే మనకు క్లాస్ ఉండదు. అగైన్ అవర్ క్లాస్ ఈజ్ ఆన్ మండే. మేము మండే క్లాస్ తీసుకుంటున్నామా. ఆ రోజు పబ్లిక్ హాలిడే అయినా కూడా ఎందుకు తీసుకుంటున్నా అంటే మళ్ళా మనకి ఫస్ట్ 1వ తేదీ నుంచి మనకి కోర్ జావా క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో, దట్స్ వై వీలైనంత వరకు ఇంకొక క్లాస్ ఎస్‌క్యూఎల్ ఒక క్లాస్ అయినా చెప్పాలనే ఉద్దేశంతో 31st మండే రోజు మనకి సేమ్ ఇదే టైంకి క్లాస్ ఉంటుందమ్మా. సో, రిమైనింగ్ ఇంకొన్ని ఎక్స్‌ట్రా టాపిక్స్ మనం ఎస్‌క్యూఎల్‌లో మాట్లాడుకుందాము. ఓకే. ఫ్రమ్ ఏప్రిల్ 1 నుంచి వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద కోర్ జావా క్లాసెస్. కోర్ జావా క్లాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో, డోంట్ మిస్ ద నెక్స్ట్ క్లాస్. వీలైనంత వరకు 31st మండే క్లాస్ అటెండ్ అవ్వడానికి